ఈరోజు ఈజీగా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అంతే అండి. అందులో ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కనుంచిన తర్వాత అందులో నేను 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. 2 ఎగ్స్ యాడ్ చేసి బాగా విస్క్ చేసుకోవాలి. విస్క్ ఎక్కువ చేసుకుంటే ఆమ్లెట్ ఫ్లఫీగా ఉంటదండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. మీరు బాగా విస్క్ చేశారో లేదో తెలియాలంటే బబుల్స్‌లా వస్తదండి. మీరు బాగా విస్క్ చేసిన తర్వాత నేను చూపిస్తాను వీడియోలో అది. చూసారండి పైనంతా బబుల్స్‌లా వచ్చింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆమ్లెట్‌కి ఎప్పుడు ఎక్కువ ఆయిల్ వేయాలండి. అప్పుడే టేస్ట్ బావుంటది. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆమ్లెట్‌ని అందులో వేసి మూత పెట్టాలండి. మూత పెడితే పైన స్టీమ్‌కి కూడా కుక్ అవుతది. ఇలా ఒక 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేయాలండి. ఫ్లిప్ చేసిన తర్వాత కూడా ఇంకో 2 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉన్న ఆమ్లెట్ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.